అమెరికాలోని బర్మింగ్హామ్లో వరల్డ్ పోలీస్ గేమ్స్ 2025 టెన్నిస్లో గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ గెలిచిన టీటీడీ విజిలెన్స్ అధికారులు సురేందర్ రామ్ కుమార్ ఘనంగా సన్మానించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. చంద్రబాబుకు మాధవ్ సమర్పించిన భారత చిత్రపటంపై బీఆర్ఎస్ విమర్శలు. బీఆర్ఎస్ నేతల విమర్శలకు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కౌంటర్. తెలుగు ఐక్యతపై రాజకీయ గీతలు గీసేవారు చరిత్ర ముందు లొంగవలసిందేనని మాధవ్ మండిపాటు. అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదికపై స్పందించిన రామ్మోహన్ నాయుడు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలన్న రామ్మోహన్ నాయుడు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతను మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు. వినుతను పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టిన జనసేన హైకమాండ్. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి. విచారణకు వచ్చే తేదీని తెలియజేస్తానన్న విజయసాయి. మయన్మార్లో బౌద్ధ రామంపై వైమానిక దాడి, 23 మంది మృతి. అంగసాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలకొట్టి సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అల్లకల్లోలం. రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనం సరిపోవడం లేదన్న ఎంపీ కంగనా రనౌత్. సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత మిగిలేది అంతంత మాత్రమేనన్న కంగనా. ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ తీరు నచ్చడం లేదన్న కంగనా రనౌత్. బుకాన్కు చెందిన బాలికపై ఘాతుకం, నిందితుడికి బహిరంగ మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు ప్రజల డిమాండ్. మరణశిక్ష నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట. మోహిత్ రెడ్డిపై 16వ తేదీ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు. మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. ఢిల్లీలో కూలిన బహుళ అంతస్తుల భవనం, శిథిలాల కింద చిక్కుకున్న నివాసితులు, 4గురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది, కొనసాగుతున్న సహాయక చర్యలు.